నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మాది పాలమూరు సైడ్ ఖమ్మం జిల్లా. ఈరోజు మనం పాల్వంచ దగ్గర కిన్నర్సాని పోయే రూట్లో రాజాపురం అని చెప్పేసి విలేజ్లో మనం 799 అనే మొక్కజొన్న వేయడం జరిగింది. అది బాగుందని చెప్పేసి రైతు ఒక ఫీడ్బ్యాక్ తోటి మనం ఆయన కలవడానికి వచ్చాము. ఒకసారి ఈ పంట గురించి కంపెనీ ఎంప్లాయీగా నేను చెప్పడం కన్నా ఈ పంటను సాగు చేసి ఆ సాగు పద్ధతులు, ఆ వచ్చే విధానం, ఏ విధంగా వాళ్ళ కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంత బాగా వచ్చిందనే విధానాలన్నీ మొత్తం రైతు మాటలు తెలుసుకుందాం. ఒకసారి రైతుతో మాట్లాడదాం మనం. అన్న నమస్కారం. మీ పేరన్నా? వరుస రాంబాబు. కొద్దిగా గట్టిగా మాట్లాడు, అందుకే అందరికి వినవాలి కాబట్టి నేను గట్టిగా వరుస రాంబాబు. వరుస రాంబాబు ఎవరు? కిన్నర్సాని పంచాయతీ రాజాపురం గ్రామం. కిన్నర్సాని పంచాయతీ రాజాపురం గ్రామం. అన్న మీరు ఏ కంపెనీ పెట్టిల్లో, ఏం విత్తనం మీ పేరు? పాలమూరు సీడ్స్ 799 అన్న. పాలమూరు సీడ్స్ వాళ్ళు 799 వేసి పెట్టారు. మీకు ఇంతకుముందు పెట్టారా, ఇదే ఫస్ట్ టైమా? పోయిన సంవత్సరం పెట్టినా. పోయిన సంవత్సరం పెట్టి అప్పుడు ఎట్లా అనిపించింది? మంచిగా అయిందన్న. అప్పుడు మంచిగా అయిందనే ఈ సంవత్సరం కూడా పెట్టినా. అంటే మీకు ఆల్రెడీ పెట్టినప్పుడు ఏమైందంటే ఇది లాస్ట్ ఇయర్ వేయడం వల్ల నచ్చి మళ్ళీ రెండోసారి కూడా మాకు అవకాశం కల్పించారు. అంటే ఇప్పుడు దీనికి ఏమైనా పెట్టుబడి ఏమైనా ఎక్కువ అవుతుందా? పెట్టుబడి కూడా మామూలు తక్కువనే అన్న. తక్కువనే అవుతుంది. అంటే ఇంత ముందు వేరే వేరే కంపెనీలతో పోల్చుకుంటే, కంపెనీ పేర్లు అవసరం లేకుండా వేరే వేరే వెరైటీతో పోల్చుకుంటే ఇది మీకు మంచిగా అనిపిస్తుందా, లేదంటే దానికన్నా ఏమన్నా? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. దానికంటే పెట్టుబడి కూడా తక్కువ అనిపించింది. అంటే మీరు ఇక్కడ ఉన్న రైతులకు మీరు దీని మీద ఇప్పుడు చెప్పగలుగుతారు ధైర్యంగా ఇది పెట్టవచ్చు అని? చెప్పచ్చు కదా. అది అంటే ఇక్కడ ఏంటంటే మనం రైతును పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం. ఏంటంటే రైతు ఆల్రెడీ పెట్టి ఉండి రైతుకు నచ్చింది కాబట్టి మళ్ళొకసారి మనకు అవకాశం ఇచ్చి ఈ విత్తనాన్ని పెట్టడం జరిగింది. ఈ విత్తనం కూడా కలర్ వచ్చేసి నారింజ కలర్లో మంచి గింజ ఉండి బెండు సన్నగా వచ్చేసి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే రైతుకు లాభాపేక్షగా ఉంది కాబట్టి రైతు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. మనం ఒకసారి ఈ కంకిని ఒకసారి తీసుకొని ఒకసారి మనం ఈ కౌంట్ చేసి చూద్దాం. ఎన్ని వరుసలు వచ్చింది, ఎంత వచ్చిందని చూద్దాం. ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మనం ఇక్కడ మార్క్ చేసుకొని లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే మార్కుతో పాటు మిగతా అన్ని లెక్కను 18. ఈ చుట్టూ వచ్చేసి వరుసలు 18 వచ్చినాయి. పొడుగు గింజ మొత్తం నేను ఇంతమందికి లెక్క పెట్టాను. మీకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి 40 నుంచి 42 గింజ ఉన్నది. దానివల్ల ఏమైందంటే ఈ గింజలు, ఈ 18 గింజల వరుసలు కానీ ఇంకా చాలా చూస్తే 20 గింజలు ఉంటాయి, 16 గింజలు ఉంటాయి. ఈ 18 గింజల వరుస వచ్చిన కంకుల వల్ల మనకు దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఎప్పుడైనా రూపాయి పెట్టినా కాడ ₹2 లాభాపేక్షనే ఉంటుంది తప్ప నష్టం చేసే విధంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించి పాలమూరు సీడ్స్ అనే కంపెనీ ఏదున్నా రైతు అభివృద్ధి కోసమే పాటుపడుతుంది. కాబట్టి ఇలాంటి వెరైటీలు మీరు కూడా పెట్టి మాకు మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు అన్నగారికి పాలమూరు సీడ్స్ తరఫున